ఇక పులివెందులో వైసీపీ డ్రామా ఆర్టిస్టులు దిగారని ఆరోపించారు టీడీపీ నేత బీటెక్ రవి. రాష్ట్ర నలుమూల నుంచి పులివెందులకు వైసీపీకి చెందిన ఛానల్ రిపోర్టర్లు వచ్చారని, వాళ్లకు వాళ్లే దాడి చేసుకుని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ పార్టీ వ్యక్తులే నామినేషన్ వేశారన్నారు. ఎన్నికల రోజు ఏం జరిగినా తమకు సంబంధం లేదని పోలీసులు, ఎన్నికల కమిషన్కు బీటెక్ రవి విజ్ఞప్తి చేశారు. జగన్, అవినాష్ దగ్గర మెప్పు పొందేందుకు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని తెలిపారు. తెలుసు ఇక్కడ ఇప్పుడు ఎన్నిక జరగబోతోందని ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అంటే చిన్న పల్లెటూరులో కూడా ఎక్కడ పోయినా కూడా సాక్షి తర్వాత వ్యాన్లు, సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకుని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసడానికి కట్టు కట్టుకుని వాళ్ళ హాస్పిటల్కి పోయి ఇట్లా మా మీద దాడి చేసినారు, తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక ఆ తర్వాత నెపం చూపించడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళందరినీ రామని ప్రతి పల్లెకు కావాలని తిరుగుతా ఇట్లా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే ఇట్లా చాలా మంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకుని ఆ నెపం అంతా కూడా టీడీపీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ వేసి ఇదో మా మీద దాడి జరిగింది, మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే, రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మన జరిగిన సైదాపురం సంఖ్యాతాను పబ్లిక్ వాళ్ళ మంచిగా ఎవరిని అడిగినా మిమ్మల్ని అడిగినా ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత భూమిరెడ్డి రవీంద్రారెడ్డి అని మల్యాల రవి అంటారు. అతను 100% ఆ తర్వాత వాళ్ళ మనిషే, అతని వయసు వాళ్ళకి బంధువు కూడా. అతనితో ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇచ్చారు. పెర్లపాడు సాంబశివారెడ్డి, ఆయనకు భారతీయ గారికి దగ్గర సంబంధం, ఆయన వేముల మండలం. అంబగపల్లి బాబు రెడ్డి, ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈమైన ఆరోపణ మోపుతారే. అంబగపల్లి బాబు రెడ్డి అనే అతని అఫీషియల్ గా లింగాల మండలానికి మండల కన్వీనర్, అతను అఫీషియల్ గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్ గా వేశారు. ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోనీ ఇండిపెండెంట్ గా వేసుకునేవారు. ఓకే, ఇప్పుడు